సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన షేక్ జలీల్ అహ్మద్. శ్యామ్ సుందరపురంలో కాలనీలో రెండో రోజు టీడీపీ ఇంటింటి ప్రచారం. సైదాపురం ఏపీఓగా బాధ్యతలు స్వీకరించిన అధికారి. వెలుగు సీసీలు పొదుపు సంఘాల సిబ్బందితో ఈసీ సమావేశం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి అలంకరణ. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి ఎక్కడ నామ సప్తాహం ముగిశాయి. పలు రకాల పుష్పాలతో బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, సాయి సత్య వ్రతం నిర్వహించారు. భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనస్తత్వం దేవుడు నిండుగా ఇవ్వాలని ఆ సాయిగారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాను. ఇటువంటి ఏమీ అవసరం లేదు. ఏ వస్తువులు తీసుకొచ్చారు చాలా చాలు. ఆరోగ్యక్షేమదాయ నమః. ఆరోగ్యక్షేమదాయ నమః. ఆరోగ్యక్షేమదాయ
కంకరవాడ దేవాలయం యొక్క అర్చకుడైనటువంటి మాల్సారు ఆయన పరమానందండి మరలా కనపడకుండా పోయినటువంటి ఆ 16 ఏళ్ల పాలు 2 ఏళ్ళు పెరిగింది. 16 ఏళ్ళ కనపడ్డాడంటే ఆయన మనకి తిరిగి వచ్చాడు మన భాగ్యము అని ఆ అపరిమితమైనటువంటి ఆనందంలో యా సాయి అని పిలిచాడు. ఆయన రోజు మధ్యావేశంతో వచ్చిందో కానీ ఆ పేరు ఆయన నిలిచిపోయి ఆ రోజు నుండి ఆ వాళ్ళు అందరూ సాయి అవతార వైశిష్టుడు ఆయన తప్పకుండా కూర్చుని ఉన్నారు అని చెప్పి బాబా దగ్గర కూర్చున్నారు. విషయం అన్నీ అయిన తర్వాత మన వరం వేదాలంతా అని చెప్పి బాబా చెప్పారమ్మా. కానీ వెళ్ళగానే అందరికన్నా ముందు రాత్రే పోరాడు జనం పెట్టారు బాబా. అయితే ఆయన చెప్పారు ఏమంటే అక్కడ సాయినాథుడు కాదు సాక్షాత్తు. అందుకోసం ఆయన దాస్కర్ మహారాజు కూడా నాందేడు వాసే. దాస్కర్ యొక్క సలహా మీద ఆయన వెళ్ళాడు, బాబాను పూజించాడు, చాలా సంతోషం పొందాడు, బాబా యొక్క ఆశీస్సులు పొందాడు. అట్లాగే రూపాయలు మాత్రమే స్వీకరించాడు. అయితే ఆయన అర్థంగా గుడిలో వెళ్ళిపోయాడు. ఆ నాణ్యాలను ఇల్లు మనం తిరిగి వెళ్ళి దర్శనం చేయవచ్చు, నమస్కరించుకోవచ్చు. ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ నాణ్యాలను చూడకుండా రాకపోయినా మా భగవంతుడి వస్తారు. కానీ వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎంతో భోజనాలు ఎక్కడ ఏది తగ్గకుండా 1000 మంది వచ్చినా కూడా 2000 మంది వచ్చినా కూడా 3000 మంది వచ్చినా కూడా భోజనాలు ఎలాంటి కంపెనీలో పెద్ద ఉద్యోగం, చాలా గౌరవస్తు, చాలా భాషలు చేసిన వారు, పండితుడు, పోస్టులు. బాబు 2 వచ్చారు. ఈ 2 వచ్చారు ఇంటిపోయారు. కాబట్టి ఆ బాబు 2 వచ్చారు కూడా బాగా చదివించారు. అతను వైద్యులు ఇచ్చారు, MBBS వచ్చారు. ఇంకా 1 సంవత్సరం చిన్నగా రాస్తే ఉద్యోగాలు రావడం కష్టము అని చెప్పారు. ఆ మాట పిల్లవాడి మనసులో బలంగా ఉద్యోగ ప్రదాత, బుద్ధి ప్రదాత, శాంతి ప్రదాత ఒకటి. ఆయన ఇవ్వలేనిది అంటూ ఏది లేదు. మనం ఎంతగా అడిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ అడగడంలో నిజంగా ఎంత ఆర్తి ఉంది, ఎంత నిజంగా మనం ప్రేమ పనులతో అడగగలిగామో
అని మేము ప్రతి సబ్జెక్టులో ఎన్నో సార్లు అదే పైన అన్ని చెప్పారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి షేక్ జలీల్ అహ్మద్ శ్యామసుందరపురం కాలనీలో రెండో రోజు టీడీపీ ఇంటింటికి ప్రచారం సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలకు శ్రీకారం చుట్టారు. కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకంగా డిఎస్సి వంటి యువతకు ఉపయుక్తమైన నిర్ణయాలు, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న షేక్ జలీల్ అహ్మద్ సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న షేక్ జలీల్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రచార కార్యక్రమానికి మంచి ఆదరణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు షేక్ షంసుద్దీన్, దారా సురేష్, టీడీపీ నాయకులు షేక్ నౌషాద్, తల్లం శ్రీనివాసులు, నంద మోహన్, సుహాసిని, పోలమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూపంలో మనం చెప్పిన విధంగా 1000 రూపాయలు పెంచాం, స్త్రీలకు బస్సుల్లో ఫ్రీ చెప్పాం, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, అది జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ఉద్యోగ కల్పన ద్వారా దాదాపు 16,500 డిఎస్సి తరఫున నిర్వహించి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప, కూటమి ప్రభుత్వంలో తప్ప టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఏది లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ విధంగా 16,500 చెప్పిన మాట ప్రకారం రాగానే మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మెగా డిఎస్సి నిర్వహించాం. అలాగే లక్షల ఉద్యోగ కల్పన చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు డబుల్ ఇంజిన్ సర్కారు సహాయంతో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి గడపగా మేము వెళ్తుంటే బ్రహ్మరథం జనాలు పడుతున్నారు. మళ్ళా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వడానికి ప్రతి ఒక్కరుగా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దోళ్ళకి ఇక్కడ ఎవరైనా ఉంటారు మా ఇంట్లో పెన్షన్ పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు కాదు, ఇద్దరికి అవుతుంది. ఆ పిల్లలకి 13,000 వస్తున్నాయి. తల్లికి వందనం, స్కూల్ పోయే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వస్తాయి. ఎంతమంది పిల్లకారు ఉంటే అంతమందికి. ఆడోళ్ళకి బస్సులో ఫ్రీ, అది మాత్రం నీకు వర్తిస్తుంది. పోతే ఇంకా గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాము. మనకి ఏదైనా పొలాలు ఉంటే 20,000 సంవత్సరానికి ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చెప్పాము, చేస్తున్నాం. అది మనం ఒకసారి మిమ్మల్ని కలిసి ప్రతి గడపకు పోయి మీకు గుర్తు చేసి చెప్పండి అని చెప్పి మనకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి నేను నీకు కలిసినట్టు ఓటీపీ వస్తే చెప్పేసి మా పిల్లలకి. చదువుకునే పిల్లకాయలు ఉన్నారా? ఇద్దరికి డబ్బులు పడ్డాయా? బాబు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పడాలి. ఎందుకు పడలేదు? ఆడోళ్ళకి బస్సులో ఫ్రీ ఉందా? అది కూడా ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు అవి ఇస్తున్నాయి. డబ్బులు పడుతున్నాయి కదా. అది ఇవన్నీ కూడా మేము అధికారంలోకి రాకముందు, ఎలక్షన్ ముందు చెప్పినట్టు చేసాం. మన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు, అది పూర్తి చేయాలని చెప్పాము. ఫస్ట్ రాగానే మేము వేసాం. శ్యామసుందరపురంలో ఫస్ట్ రోడ్ ఇది. సందర్భంగా మీకు ఏ పెన్షన్ కానీ ఈ పిల్లకాయలకి తల్లికి వందన డబ్బులు వస్తున్నాయా, రావడం లేదా? అమ్మాయికి డబ్బులు పడ్డాయి. బస్సులో ఫ్రీగా ఉందే.
ఆడవాళ్ళ బస్సులో ఫ్రీయే కదా, 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చాయమ్మా. ఒకసారి కనెక్షన్ అంటే మీరు సచివాలయం పోతే అది ఖచ్చితంగా చేస్తారు, సరేనా? అదే చేయించుకోండి. ఇంట్లో పెద్దలు ఎవరు లేరా? పెన్షన్ వస్తారు. పెన్షన్ మేము చెప్పిన 4,000 ఇస్తున్నాం. ఇంతకుముందు 3,000 ఇస్తున్నారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,000. రైతులు ఎవరికన్నా ఉంటే వాళ్ళకి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మీకు ఒకసారి చెప్పి గుర్తు చేసుకోవాలని వచ్చాం. మన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్యామసుందరపురంలో ఫస్ట్ రోడ్డు మా వార్డు మెంబర్కి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వేయాలనుకున్నాం. ఫస్ట్ రోడ్డు మనం వేసాం. ఫోటో బాయ్ ఫోటో ఓకే. నిన్న కరెక్ట్ ఇదే టైంకి నిన్న ఏ గారితో మాట్లాడా చెప్పారు. ఓ హ్యాండ్ బోర్ ఎక్కే దేకే సూరి ఇప్పుడే చెప్పావు, చెప్పిందంట. ఆ లైట్ వెళ్ళడం లేదంట, మొత్తం నువ్వు కంప్లీట్ చేసావని చెప్పావు. కంప్లీట్ కడతాలమ్మా. కబ్ హోతా సబ్ హోతా. మా భాష కొత్త చెట్లు కూడా వేయాలి. మా భాష 6 వేయాల. నేను అడుగు కొండూరుపాలెం 7.44 ఎకరాల భూమిపై కమలేష్ రెడ్డి కబ్జా ఆరోపణలతో గ్రామ కాపులు 270 మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా వాకాడు మండలంలో దుగరాజుపట్నం పంచాయతీలోని కొండూరుపాలెం కాపులు మరియు 270 నిరుపేద మత్స్యకారుల కుటుంబాల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని మరోసారి ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్ కు వినతి పత్రం అందజేశారు. తరతరాలుగా తమ జీవనాధారంగా ఉన్న ప్రభుత్వ భూమిని బయట వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి పట్టాగా మార్చుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాకాడు మండలం కొండూరుపాలెం గ్రామ కాపులు మరియు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గరాజుపట్నం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 663లోని 7.44 ఎకరాల భూమిని తమ జీవనోపాధికి వాడుకుంటున్నారు. అయితే నెల్లూరుకు చెందిన కమలేష్ రెడ్డి ఈ భూమిని కుట్రపూరితంగా తన పేరు మీద రాయించుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గ్రామ కాపులు పెదకాపు వాయిల పెదరామయ్య, 2వ కాపు అంజి, 3వ కాపు పామంజి, ఎర్రన్న మరియు గ్రామంలోని 270 నిరుపేద మత్స్యకార కుటుంబాలు ఏకమయ్యాయి. ఈ సమస్యపై గతంలో ఆర్టీఓ, మాజీ తహసీల్దార్ వారికి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు వాపోయారు. కొండూరుపాలెం భూ కబ్జా గ్రామస్తుల ఆరోపణను మీడియా మండలం సమాచార హక్కు చట్టం ఆల్రెడీ రిపోర్ట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఓకేనా, మీకు తెలియదు అది. ఓకేనా, ఇప్పుడు మీరు అడుగుతున్న భూమి గురించి నేను ఈ నెల 8వ తారీఖున మీరు కాదు సార్,
ఉన్నవాడికి అందింది సార్, చాలా భూములు ఉన్నాయి. ఆ భూములను మేము గుర్తించున్నాం. మేము అదే పనులున్నా గుర్తించున్నాం. ఆ భూములన్నీ వచ్చేటట్టు మనిషికి ఒక అరెకరైనా ఒక ఎకరైనా వచ్చేటట్టు. ఎక్కడి నుంచి వచ్చే 70 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది కూడా 79 ఎకరాలు, ఇంకో దగ్గర 29 ఎకరాలు పడిపోద్ది. అక్కడ పేదవాళ్ళు ఉండేది మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, ప్రభుత్వం భూమి ఉంటుంది. ఉన్నవారికి అన్ని రద్దయిపోతుంది. ఇదే మాదిరిగా ఉన్నవారికి చట్టం చేసుకుంటే వస్తే లేనోడు ఏం చేయాలి? ఆ ఊళ్ళో వాళ్ళు భూమి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఊళ్ళో కాబట్టి ఆ రోజు తిరుపతి జిల్లా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని నాయుడుపేట పట్టణంలోని మురళీనాయుడు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ అమర్నాథ్ సమక్షంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు మరియు అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో జి వెంకటరమణ నాయుడు, జి ప్రవీణ్ నాయుడు, సోమిశెట్టి శ్రీనివాసులు, మునిరాజా, బాలసుబ్రహ్మణ్యం, నీలకంఠం రాజా తదితరులు పాల్గొన్నారు. సైదాపురం ఓపీఓగా బాధ్యతలు స్వీకరించిన అధికారి వెలుగు సీసీలు పొదుపు సంఘాల సిబ్బందితో ఈసీ సమావేశం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సైదాపురం మండలం నూతన ఏపీఓగా వెంకటాచలం నుంచి బదిలీపై వచ్చిన అధికారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలంలోని వెలుగు సీసీలు పొదుపు సంఘాల సిబ్బందితో ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పొదుపు సంఘాల బలోపేతం, సభ్యులకు రుణాలు, ఉపాధి అవకాశాల కల్పన, జీవనోపాధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ప్రతి సీసీ తమ పరిధిలో సంఘాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని, రికార్డుల నిర్వహణ, సమావేశాల నిర్వహణ, సభ్యుల సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా సూచించారు. ఈ సమావేశంలో మండల వెలుగు సీసీలు పొదుపు సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. కనిపిస్తుంది, అది కూడా కట్టుకోవాలని ఈరోజు మనం చెప్పుకున్నాము. అలాగే బ్యాంక్ లింకేజ్లో ముఖ్యంగా ఎంసీపీ మీద ఇప్పుడు జరుగుతుంది. ఎంసీపీ ప్రకారం ఏ నెలలో ఏ గ్రూప్కి ఇప్పించాలనేది యాక్షన్ ప్లాన్ ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఆ నెలలో గ్రూప్ మీటింగ్ వాళ్ళకి గ్రూప్కి లోన్ ఇప్పించవలసి ఉన్నది. కనుక అందరూ కూడా మన ఎంసీపీ ప్రకారం టార్గెట్ ఓరియంటెడ్గా చేయాలని కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లెకి సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. బాబావారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, అష్టోత్తర పూజ, మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మ సాయినాథ్ మహారాజ్ శ్రీ చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి అలంకరణ లేక పూజలు తప్పెట్లు మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పొంగులు సమర్పించి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కూడా దీంట్లో ఆహారం ఉపయోగిస్తుందో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక హోమాలు, ఆలయ శిఖర కలశ పూజలు, హారతి, భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శశికుమార్ శర్మ వేద మంత్రోచ్చరణలతో పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఆమంచర్ల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య ప్రమీలమ్మ, కుమారుడు ఆమంచర్ల శ్రీకాంత్ రెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారికి జ్వరము కానీ రోగము కానీ పట్టుకోండి మగవారికి పచ్చిపుత బయటికి వెళ్ళిపోవాలా పై నుంచి చంద్రులు అవన్నీ వేస్తాము అవన్నీ తెర మీద అమృతనవే దినగదేమో ప్రాణాయ నమస్కారం చేసుకోండి. ప్రతి ఏటా కూడా గౌరవ గురు పౌర్ణమిన ఓకే ఇప్పుడు ఎడకండి సరేడా 350 పెట్టేశారు. పద్మా ఒక్కటి శ్రీ
శ్రీ సాయిబాబా మందిరం నందు ఆషాఢ గురు పౌర్ణమి వేడుకలు తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలో వెలిసి ఉన్న సద్గురు శ్రీ సాయిబాబా మందిరం నందు ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథునికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల చేత దత్తాత్రేయ హోమం, వేద మంత్రాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన షేక్ జలీల్ అహ్మద్. శ్యామ్ సుందరపురంలో కాలనీలో రెండో రోజు టీడీపీ ఇంటింటి ప్రచారం. సైదాపురం ఏపీఓగా బాధ్యతలు స్వీకరించిన అధికారి. వెలుగు సీసీలు, పొదుపు సంఘాల సిబ్బందితో ఈసీ సమావేశం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్. యాంకర్ పార్ట్ 1.